మెరుపు కలలు మెరుపు కలలు. వాసు, మనం లంచ్కి వెళ్దామా? నేను అదే చెప్తున్నాను. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి తిను. అదేంటి అలా అంటావు? ఆకలిగా లేకపోవడం ఏంటి? వెళ్ళి బాక్స్ ఓపెన్ చేసి కూర్చుంటే అదే ఆకలి అవుతుంది. పద. నేను రానని చెప్తున్నాను కదా, నన్ను వదిలే. వదిలే సమస్యే లేదు. పద, భోజనం చేద్దాం. అంటే నీకెందుకు ఆకలిగా లేదో నాకు తెలుసు. ఎందుకు? సంయుక్త లేదు కదా, తను ఉంది అంటే తమరికి ఆకలి వేసేది. కానీ తనకి కాబోయేవాడితో తను లంచ్కు వెళ్ళింది కదా, అందుకే నీకు ఆకలి వేయడం లేదు. వాసు, నిన్ను కట్టుకోబోయేది నేనే కదా. నాతో పాటు భోజనం చేయడానికి నీకేంటి ఇబ్బంది? చూడు, ఇప్పుడు నువ్వు నాతో పాటు లంచ్కొస్తే సరే, లేదంటే నేను కూడా లంచ్ చేయను. నాకు ఆకలిగా లేదని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఎందుకు అనవసరంగా నా బుర్ర తింటావు? నీకు ఆకలి అయితే నువ్వు వెళ్ళి తిను, లేదంటే లేదు. అంతేకాని నన్ను అనవసరంగా విసిగించుకో. వెళ్ళు. నిన్ను తినిపించడానికి నేను ట్రై చేస్తుంటే నువ్వు నా మీద అరుస్తావేంటి? నన్ను అర్థం చేసుకుని నీకోసం నేనెందుకు పస్తుండాలి? నేనెళ్ళి తింటాను, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. సమిత్య మేడ ఉంటే భయపెట్టు బతిమలాడో ఏం చేసినా సరే వాసు సారు భోజనం చేసేలా చేసేది. ఏంటో ఇది దేవుడా. చిట్టి తల్లులు ఏం చేస్తున్నారు? భోజనం కూడా చేయకుండా ఎందుకు పడుకున్నారు? బంగారం నిజంగానే పడుకుందా లేదా నటిస్తుందా? లేనా? లే దా భోంచేద్దాం రా. ఒళ్ళు కాలిపోతుందేంటి? ఈ పని మనిషి చూసుకోదా? డబ్బులు మాత్రం టైంకి అడుగుతుంది. అయ్యో, ఒళ్ళంతా కాలిపోతుంది. లేనా? నాన్న, అమ్మని పక్కన పెట్టకున్నా, నాతోనే ఉండనివ్వు. ఇప్పుడు వద్దమ్మా, హాస్పిటల్కి వెళ్దామమ్మా. లేదు నాన్న, అమ్మంటేనే నేను హాస్పిటల్కి వస్తాను. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. సరే, హాస్పిటల్కి వెళ్దాం ముందు, ఓకేనా? ఆగు ఆగు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? వారం 10 రోజుల నుంచి చూస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. అడిగేవాడు లేడనా? నీతో మాట్లాడాలంటే మాట్లాడు, పట్టించుకోకుండా వెళ్ళిపోతావు. ఏమైనా సమస్యలున్నాయా అంటే ఏమీ చెప్పవు. పైగా నీ హెల్ప్ నాకేం అక్కర్లేదని పొగరుగా సమాధానం చెప్తావు. టైంకి తినవు, టైంకి ఇంటికి రావు. అసలు ఏంటిది అని అడిగితే సమాధానం చెప్పవు. అసలు ఏం చూసుకుని నీకింత పొగరు? నువ్వేమైనా చేస్తుంటే నేను ఎందుకు ఏంటి అని అడుగుతున్నానా? అలాంటప్పుడు నా గురించి నీకెందుకు? మెరుపు కలలు ఇంకో 10 minutesలో మనకి మంత్ రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఎవరు ఏం చేశారో, ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అన్ని డీటెయిల్గా పెట్టుకోండి. మన ఎంప్లాయీస్లో కొంతమంది చేస్తున్న పనికి
తీసుకుంటున్న శాలరీస్కి అండ్ బోనస్లకి సంబంధం లేకుండా ఉంది. నెక్స్ట్ మంత్ వాళ్ళ వర్క్ ఇంప్రూవ్ అవ్వకపోతే లే ఆఫ్ హెచ్ఆర్కి పంపించాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. హలో మ్యామ్. Hi, మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. మార్నింగ్. ఈ టైంలో ఎవరి ఫోన్? హలో. హలో మేడం, నేను చెప్పు. పాపకి రాత్రి నుండి ఫుల్ ఫీవర్ మేడం. అమ్మా అమ్మా అంటూ ఒకటే కలవరిస్తోంది మేడం. ఎన్ని మందులు వేసినా తగ్గడం లేదు. సార్ కూడా మార్నింగ్ నుండి ఎటు వెళ్లకుండా ఉన్నారు. మేము ఎంతమంది ఉన్నా పాప మాత్రం అమ్మా అమ్మా అంటూనే ఉంది మేడం. అందుకే నాకు భయం వేసి మీకు కాల్ చేశాను మేడం. మేడం, మరి మీరు ఏం చేయగలరో చూడండి. పాపకి జ్వరం, పైగా నన్నే తలుచుకుంటోంది. ఇలాంటి టైంలో నేను దగ్గర లేకపోవడం ఏంటి? నా కర్మ కాకపోతే ఇప్పుడు నేనేం చెయ్యాలి? పాపకు అలా ఉంటే నేను ఇక్కడ ఎలా ఉండగలను? నేను వెళ్ళాలి, నా పాపను చూడాలి. వెళ్తాను. వెళ్తే ఏం చేస్తారో నేను చూస్తాను. మేడం, ఏమైంది? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం మనకి ఈరోజు రివ్యూ మీటింగ్ ఉంది, కానీ నేను ఇందులో పార్టిసిపేట్ చేయడం లేదు. నాకు అనుకోకుండా ఒక పర్సనల్ పనుండి బయటికి వెళ్తున్నాను. అందుకే ఈరోజు మీటింగ్. దానికంత బిల్డప్ ఎందుకు? నువ్వు లేకపోతే నేనే కదా మీటింగ్ తీసుకునేది. ఈరోజు మీటింగ్ సంయుక్త చూసుకుంటుంది. సంయుక్త, రివ్యూ మీటింగ్ చూసి ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇంక్లూడింగ్ నాతో సహా ఈవినింగ్ ఫైల్ పంపించు. నేను బయటికి వెళ్తున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. నేనుండగా ఒక 3rd గ్రేడ్ ఎంప్లాయ్ రివ్యూ మీటింగ్ చేయడమా? మేడం ఎందుకు సంయుక్తకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది? ఎలాగైనా సంయుక్తని అందరి ముందు అవమానించి మేడంకి దూరం చెయ్యాలి. ప్రతి ఉదయం సిద్ధమే కదా విజయానికి వేదికై సదా. ఇది గమనం చేరలేవుగా గమ్యానికి గాలివాటుగా. మెరుపు కలలు ఒకవేళ వాడు నిజంగా మారిపోయినా, ఎంతో మంది అమ్మాయిల ఉసురు పోసుకున్నా అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుంటాను అనటానికి దీనికి కొంచెమైనా బుద్ధి ఉండక్కర్లేదా? అయినా ఆ రోజు జైలుకి వీడు ఎందుకు వెళ్ళాడు? దీని అమ్మ అక్కల్ని కాపాడ్డానికి చెయ్యని నింద వేసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఈ మహానుభావురాలు దానికి కారణమైన వాడితో పెళ్లి పీటల మీద కూర్చోడానికి సిద్ధపడుతోంది. ఒక ముద్ద పెడితే తోక ఊపుతూ విశ్వాసం చూపిస్తుంది. నోరు లేని మూగజీవం. కానీ మనం ఎంత చేసినా ఇలాంటి వాళ్ళు మాత్రం చేసింది మర్చిపోయి వాళ్ళ స్వార్థం చూసుకుంటారు. అత్తయ్య, మీకు దండం పెడతాను, అలా మాట్లాడకండి అత్తయ్య. నేను తట్టుకోలేకపోతున్నాను.
మీరు చేసిన సహాయం, మా పట్ల మీరు చూపించిన ప్రేమని మర్చిపోతే మేము బ్రతికున్న శవంతో సమానం. నేనెప్పుడు మీకు ద్రోహం చేయాలనుకున్నత్తయ్య. నా వల్ల మీకు మంచి జరగకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం జరగాలని కోరుకోను. ఈ మాటలకేం ఎన్నైనా చెప్తావో, కానీ చివరకు చెయ్యాల్సిందే చేస్తావు. నమ్మించి గొంతు కోసే రకం మీరు. ఛ! అప్పటికి మా అత్తయ్య గారు చెప్తూనే ఉన్నారు, వీళ్ళని నమ్మద్దే, బయటికి పంపించేయమని. కానీ నాకే నా తమ్ముడు పిల్లలు అని ఆ ప్రేమ నా కళ్ళను మూసేసింది. ఇప్పుడు వీళ్ళ నిజ స్వరూపాన్ని కనిపించేలా చేసింది. ఆ రోజే వీళ్ళని బయటికి పంపించుంటే నాకు ఈ రోజంత మానసిక క్షోభ వచ్చుండేదే కాదు. ఈ గొడవతో రాహుల్ పెళ్లి ఆగిపోతుంది అని భయపడుతున్నాను గాని, ఇదే ఫ్లోలో సంయుక్త వాళ్లను ఆంటీ బయటికి గెంటేస్తే అది కూడా మన గెలుపే కదా. హ, ఏదైనా మనకే లాభం. అమ్మా, నువ్వు ఆవేశపడకమ్మా. నీకు ఈ మధ్య ఆరోగ్యం కూడా బాగుండడం లేదు, ఇంతకు ముందులా ఉండడం లేదు. అయినా ఏంటమ్మా నువ్వు ఎప్పుడూ లేంది ఇంతలా ఆవేశపడుతున్నావు? ఒరే వాసు, ఇది ఆవేశం కాదురా, ఆవేదనరా, ఆవేదనరా. అర్థం చేసుకోకుండా అన్యాయం అయిపోతారేమోనని బాధపడుతున్నాను. నీలాంటి అవకాశవాది మోహన్ చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది. చిచి, నిన్ను వదిలించుకుంటే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు. నాకు మనశ్శాంతి ఉండదు. మెరుపు కలలు ఆవిడ గారికి 3 ఆడపిల్లలున్నా పెద్ద కూతుర్ని మాత్రమే కూతురు అనుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అందుకే చిన్న కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు రెండో కూతురు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. అదేంటో విచిత్రం. ఏ ఇంట్లో అయినా ముందు పెద్ద పిల్ల పెళ్లి జరిగిన తర్వాత చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు జరుగుతాయి. ఇక్కడ మాత్రం ముందు చిన్న పిల్లల పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. అసలు పెద్దదానికి పెళ్లి జరుగుతుందో లేదో. అవునత్తయ్యా, నా తమ్ముడు బతుకుంటే ఇలా జరగనిచ్చేవాడా? వాడు పోయాడు. ఇక్కడ వీళ్ళిష్టం నడుస్తోంది. భాను ఉన్నా కూడా మీరన్నట్టు సౌందర్య మాత్రమే కూతురు అనుకుంటుంది. అందుకే ఇక్కడ వీళ్ళ జీవితాలు నాశనం అవుతున్నా తను పట్టించుకోవడం లేదు. భానుని సౌందర్యని కాపాడ్డానికి నా కొడుకు ఎవ్వరూ మొయ్యలేని నిందను మోసి ఆ దుర్మార్గుడు రాహుల్ని జైలుకి పంపిస్తే ఇప్పుడు ఈ సంయుక్త పెళ్లి చేసుకొని మనతో బంధం కలపాలని చూస్తే భాను తట్టుకుంటుందేమో గాని నేను తట్టుకోలేను. నా బిడ్డకి అన్యాయం చేయాలని చూసిన వ్యక్తిని నా ప్రాణం పోయినా క్షమించలేను. ఇంత చేసిన వాణ్ణి క్షమించి భాను పెళ్లి చేస్తుందేమో కాని నేను మాత్రం అవసరమైతే
సంయుక్త కాళ్ళు విరగ్గొట్టి మూల కూర్చోపెడతాను కానీ చూస్తూ ఊరుకోను. ఎందుకులే మాట్లాడటం అని ఊరుకుంటుంటే మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. నా కూతురి భవిష్యత్తు నాకు పట్టలేనట్టు మాట్లాడుతున్నారు. నాకు సంయుక్తకి మధ్య 100 అభిప్రాయ భేదాలుండొచ్చు. అంత మాత్రాన ఒక క్రిమినల్ని పెళ్లి చేసుకుంటాను అంటే ఒప్పుకునేంత పిచ్చిదాన్ని కాదు. మెరుపు కలలు నేనంటే ఇంట్లో అస్సలు గౌరవం లేదా? నేను ఈ ఇంటికి కాబోతున్న కోడల్నే కదా. కానీ నాకన్నా రక్త సంబంధాన్ని అడ్డు పెట్టుకొని ఈ ఇంటికి గెస్ట్ గా వచ్చిన ఆ సంయుక్త మాటకే విలువిస్తున్నారు. నేను ఈ టైంలో బయటకు వెళ్ళొద్దని ఎంతలా చెప్తున్నా వినిపించుకోకుండా సంయుక్తతో బయటకు వెళ్లారు అంటే నేనేమనుకోవాలి? ఏ విమల అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. కట్టుకోబోయేవాడు తన మాట వినకుండా పరాయి అమ్మాయి మాట వింటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. వాడలా మారిపోవడానికి నువ్వే కారణం. నిత్యం అడుగుతున్న దానికి సమాధానం నువ్వే చెప్పాలి. చెప్పు. వాడి అమ్మాయి మాట వినకుండా వెళ్ళిపోతే నన్ను సమాధానం చెప్పమంటే నేనేం చెప్తానత్తయ్యా? అయినా ఈ ఇంట్లో నా మాట ఎవరు వింటున్నారని నేను చెప్పాలి? అలా అంటే ఎలా కుదురుతుందా ఆంటీ? మీ అబ్బాయికి మీరు కాకపోతే ఇంకెవరు చెప్తారు? అయినా నేనంటే మీకు మొదటి నుంచి చిన్న చూపే. నేనేదడిగినా నాకేం తెలుసు అంటారు. అదే సంయుక్త అడిగితే అది ఇది కాదనకుండా చేస్తారు. ఇక్కడే అంతా అర్థమవుతుంది కదా. నాకన్నా మీకు మీ మేనకోడలే ముఖ్యమని. నీ గురించి నాకు తెలీదు కానీ నాకు నా మేనకోడలంటే ఇష్టం. తను నా రక్త సంబంధం, నా తమ్ముడి కూతురు. అలాంటిది తనంటే నాకు ఎందుకు ఇష్టం లేకుండా పోతుంది? అలాంటిది మరి నాతో మీరు పెళ్లికెందుకు ఒప్పుకున్నారు? మీ మేనకోడల్నిచ్చి తనకి పెళ్లి చేయాల్సింది కదా. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మనం మానవులం. ఎవరితో పెళ్లి జరగాలో మనమే మాట్లాడుకుంటాం, అంతేకాని నిర్ణయించలేం. ఇప్పుడు మీకింకా పెళ్లి జరగలేదు కాబట్టి పెళ్ళయ్యేంత వరకు ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలుస్తుంది గాని మనకెలా తెలుస్తుంది? ఆ దేవుడే దిగొచ్చినా నీ పెళ్లి వాసుతోనే జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఆయన తప్పు నీ దగ్గర పెట్టుకుని అందరినీ అంటే ఏమొస్తుందో పిచ్చిదానా? నేను తప్పు చేశానా?
నేనేం చేశాను బామ్మ? వాసు నా మాట వినకుండా వెళ్తే నన్నంటున్నారేంటి మీరు? పోసే కాబోయేవాణ్ణి బెదిరించో బ్రతిమలాడో లేదా నువ్వేదైనా చేసి నీ కొంగును కట్టేసుకోవాలి గాని నువ్వు వదిలిపెట్టి అందరినీ అంటే ఎలా? సంయుక్తలాగా పరాయి మగాళ్ళని కొంగున కట్టేసుకోవడం నాకు రాదు బామ్మ. నార్మోయ్ 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 నోరు మొయ్. ఇంకొక మాట సౌమ్య గురించి తప్పుగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతానేమనుకుంటున్నావో? మెరుపు కలలు ఏమైంది? అదే పూజ మేడం ఇంట్లో పాప ఫోటో చూడమన్నావు కదా, తనెక్కడో చూసినట్టుంది కానీ గుర్తు రావడం లేదు. ఎవరా పాప? నీకు అలాగే అనిపించిందా? నాకు కూడా అలాగే ఉంది. ఆ పాపతో మనం కలిసినట్టు మాట్లాడినట్టు ఉంది, కానీ కానీ ఎక్కడో గుర్తు రావడం లేదు. పైగా ఆ పాప ఫోటో మేడం కబోర్డ్లో కూడా ఉంది. ఆ రోజు రోడ్డు మీద కానీ ఆ పాప ఫోటో మేడం వాళ్ళ ఇంట్లో. ఆ పాపకి మేడంకి సంబంధం ఏంటి? అదే నేను కూడా అదే కనుక్కోవాలనుకున్నాను. పూజ మేడం వెనుక మనకి తెలియకుండా ఏదో రహస్యం ఉంది. అదేంటో తెలుసుకుని మేడంకి ఏదైనా సమస్య ఉంటే సాల్వ్ చేయాలి. మేడం లాంటి మంచి వాళ్ళకి చిన్న కష్టం కూడా రాకూడదు. అసలు సమస్య ఏంటో మేడం కానీ మేడం పిఏ కానీ చెప్తారంటావా? అస్సలు చెప్పరు. ఈరోజు మేడం కళ్ళు తిరిగి పడిపోవడానికి కూడా ఏదో కారణం ఉంది. అది బయట పడకుండా ఉండడానికి మేడం చాలా ట్రై చేశారు. అవును, నేను చూశాను. అంటే పాపతో పాటు ఉన్న వ్యక్తి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆ రోజు అతని పేరు నా పేరు రామ్ అండి. నాకు బిజినెస్ ఉంది. రామ్ 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 అని చెప్పాడు. వీలైనంత త్వరగా ప్రాబ్లం ఏంటో తెలుసుకుని అది మనం సాల్వ్ చేయాలి. ఏమైంది? ఎందుకలా చూస్తున్నావు? ఆహా, ఏం లేదు. నీకప్పుడప్పుడు స్క్రూ లూజ్ అవుతుందేమో అని నాకు డౌట్ వచ్చింది. అంటే అది ఎదుటి వారి గురించి ఇంతలా ఆలోచించే నువ్వు నీ గురించి ఎందుకు ఆలోచించుకోవు? ఇప్పుడు నాకేమైంది? ఏం కాకపోతే నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి? అసలు సమస్య ఏంటో నాకు చెప్పొచ్చు కదా. అసలు సమస్య నువ్వే అయినప్పుడు ఇంకా నీకేం చెప్పుకోను? నీ ప్రాబ్లం నేనా? నేనేం చేశాను? అవును, నువ్వే. నా అసలు ప్రాబ్లమే నువ్వు.
ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఏంటా హా? ఇక్కడేమైనా భారీ వర్షం వస్తుందా, సునామీ వస్తుందా? 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం. అది కూడా ప్రాబ్లం అనుకుని ఇక్కడ నడి రోడ్డు మీద నించోబెట్టావు చూడు. దీన్నే ప్రాబ్లం అంటారు. ముందు నేను ఒక విషయం అడుగుతాను చెప్పు.